రైట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గవర్నమెంట్ రెగ్యులర్ జాబ్ పోస్టులు మన ఈ స్టాఫ్ నర్స్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 31/1/2024 అంటే రేపు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా జారీ చేయనున్నారు. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గవర్నమెంట్ అధికారులు. ఈ మొట్టమొదటిసారి ఇన్ని జాబ్స్ ఒకేసారి ఈ గవర్నమెంట్లో మొట్టమొదటిసారి జరుగుతున్నది కావున సో ఇక్కడికి వచ్చే డిస్టిక్ నుంచి వచ్చేవారు ఈ యొక్క మ్యాప్ చూడగలరు. ఎక్కడి నుంచి ఎంట్రీ ఉన్నది వాళ్ళు అనేది ఆల్రెడీ వాళ్ళు డిఎంహెచ్ఓ ఆఫీస్లో వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఆ ఐడి కార్డ్స్లో వాళ్ళకి ఒక సర్టన్ నోడల్ పర్సన్ ఉంటారు. వాళ్ళ గైడెన్స్ తోటి వాళ్ళు ఏ గేట్ నుంచి రావాలి ఎలా నుంచి రావాలని చెప్పారు ఇక్కడ. సో మనం ఇక్కడ గేట్ నెంబర్ A17 చూస్తే చీఫ్ మినిస్టర్ అండ్ వేరే ఎల్డర్స్ అనేది వస్తారండి. గేట్ నెంబర్ 17 FMC బి నుంచి ఎంపీసీ ఎమ్మెల్యేస్ విఐపీస్ వస్తున్నారు. గేట్ నెంబర్ 15 నుంచి సో హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వస్తారు. రిమైనింగ్ గేట్ నెంబర్ 6 and 8, 10 నుంచి స్టాఫ్ నర్స్కి ఇన్వైట్స్ అనేది జరుగుతున్నది. సో ఇది ఈ మ్యాప్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ఎల్బీ స్టేడియం అనేది నియర్ టు మనకి నాంపల్లి ఇక్కడ ఉంటుంది. అందరికీ ఐడియా ఉంటుంది. నియర్ టు నాంపల్లి అసెంబ్లీ అబిడ్స్ వేలో ఉంటుంది. సో నియర్ టు ఇక్కడ అయితే మెట్రో స్టేషన్ అయితే నియర్ అసెంబ్లీ అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ అయినా సరే డిస్టిక్లలో అందరికీ గవర్నమెంట్ అందరికీ బస్ ప్రొవైడ్ చేశారు. సో వారికి ఒక ఐడి కార్డ్స్ అనేది ఇష్యూ చేశారు ఆల్రెడీ. సో ఇక్కడ స్టాఫ్ నర్స్ అనేది నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ చాలా క్లియర్గా మీరు ఐడి కార్డులో ఏదైతే మీకు గేట్ నెంబర్ నుంచి పాస్ ఇచ్చారో అక్కడ నుంచే ఎంట్రీ అవ్వాలి. సో మీకు ఏ నోడల్ పర్సన్ అసైన్ చేశారో వారి గైడెన్స్ త్రూనే మీరు మీ యొక్క బ్లాక్లో కూర్చోవాలి. క్లియర్గా మ్యాప్లో చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది మీ డిఎంహెచ్ఓ త్రూ వస్తుంది. సో ఇక్కడ మీకు మ్యాపింగ్ చూడవచ్చు. ఈ ప్రోగ్రామ్ సీటింగ్ ప్లాన్ అండి. ప్రోగ్రామ్ సీటింగ్ ప్లాన్ కూడా బ్లాక్ వైజ్గా డివైడ్ చేశారు. లెఫ్ట్ రైట్ చూసినట్లయితే మీరు సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి బ్లాక్ బి చూసినట్లయితే డిస్టిక్ స్టాల్స్ అని ఇచ్చారు. సో ఏ డిస్టిక్ ఏ స్టాల్స్ వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్గా చూసేస్తే మనకి ఫస్ట్ ఆడ మెయిన్ ఆడ గ్యాలరీ 5G చూస్తే ఆడ మెయిన్ స్టేజ్ ఉంటుంది. ఇవన్నీ బ్లాక్స్ అండి ఇక్కడ. సో మనకి ఈ బ్లాక్స్ మన సీఎం చేతుల మీదుగా ఓన్లీ కొన్ని ఫ్యూ డిస్ట్రిక్ట్స్ వరకు మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మన అనేది కాపీస్ అనేవి ఇస్తారు. సో రిమైనింగ్ కొన్ని డిస్ట్రిక్ట్స్కి అధికారులు ఇస్తారు. రిమైనింగ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల చేత మీకు అందజేయబడతాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాక్ డిస్టిక్ స్టాల్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ చూసినట్లయితే ఇప్పుడు హైదరాబాదు స్టాల్ నెంబర్ 9 to 12. సో జగిత్యాల్ 13 స్టాల్ నెంబరు, కరీంనగర్ 14, 15. సో పెద్దపల్లి 16, 17, రాజన్న సిరిసిల్ల స్టాల్ నెంబర్ 18. సో ఇట్లా ఈ బ్లాక్స్లో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ ఆ స్టాల్స్లోనే అప్రోచ్ అవ్వాలన్నట్టు. సో ఏమైనా మీకు ఒక నోడల్ పర్సన్స్ వాళ్ళ గైడెన్స్ త్రూ మీరు అనేది మూవ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్స్ స్టాల్స్ అనేవి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కొన్ని స్టాల్స్ పెట్టారు. స్టాల్స్ అనేవి ఏ డిస్ట్రిక్ట్స్కి ఏ స్టాల్స్ అనేవి మీకు ఆల్రెడీ మీకు మీ నోడల్ పర్సన్ మీకు చెప్తారండి. దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసినట్లయితే ఇదే అండి మ్యాప్. ఇదైతే ప్లానింగ్ సీట్ కాపీ. సో ఇక్కడ చూసినట్లయితే ప్రోగ్రామ్ సీటింగ్ ప్లాన్ అనేది ఇలా ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ ఐ వికారాబాద్ 62, 63, హన్మకొండ 64, 65, జనగాం 66, జయశంకర్ 67, ములుగు 68, వరంగల్ 69, 70. సో బ్లాక్ వైజ్గా డిస్టిక్ స్టాల్స్ అనేవి ఒక మీకు అది అసైన్ చేశారండి. మీరు ఆ యొక్క స్టాల్ దగ్గరికి మీరు ఏమైనా అక్కడ మీరు మీ యొక్క ఆర్డర్ కాపీస్ అని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ థింగ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఈ ఆర్డర్ కాపీ అనేది మీకు మాత్రమే సెలెక్టెడ్ అయిన నర్సింగ్ ఆఫీసర్ మాత్రమే ఇస్తారు. రిమైనింగ్ ఎవ్వరికి ఇవ్వరు. సో అటెండెన్స్ లైక్ మీ యొక్క పేరెంట్స్ లేకపోతే బ్రదరు సిస్టరు ఇలా వేరే వాళ్ళకైతే ఇవ్వరు. ఓన్లీ నర్సింగ్ ఆఫీసర్స్కి ఎవరు సెలెక్ట్ అయిన నర్సింగ్ ఆఫీసర్కి ఏదైతే ఐడి కార్డులో ఏదైతే పేరు ఉంటుందో ఏదైతే మీకు ఐడి కార్డు జారీ చేశారో ఐడి కార్డు ఉన్న వాళ్ళకి వీళ్ళకే ఇది ఇస్తారనేది తెలుస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ గవర్నమెంట్ అధికారికంగా ప్రతిష్టాత్మకంగా చేసిన ప్రోగ్రామ్ అనేది లైవ్ చూస్తున్నారు మీరు ఇక్కడ. సో ఇక్కడ ఇది ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్రోగ్రామ్ అంటే రేపటి కోసం జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. సో ఈ సీటింగ్ అనేది అరేంజ్మెంట్స్ అనేది ఇలా ఉన్నది. మీకు లెఫ్ట్ ఇట్లా రైట్ సైడ్ స్టాల్స్ అని ఉంటాయి. ఇవన్నీ స్టాల్స్ అండి.
ఈ స్టాల్స్లో మీకు మీ యొక్క డిస్ట్రిక్ట్స్ మీ డిస్ట్రిక్ట్ స్టాల్స్ అనేవి మీకు అసైన్ చేసి ఉంటారు. సో ఇదే అండి ఇక్కడ జరుగుతున్నది. సో మీరైతే మీ యొక్క ఆర్డర్ కాపీ మీరు మాత్రమే తీసుకుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వరు. ఎంట్రీ అయితే వేరే వాళ్ళకి కూడా ఉండదు. ఆల్రెడీ మీకు మీ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మీకు ఐడీస్ ఇష్యూ చేశారు. ఆ ఐడీస్ మీరు తీసుకొని లైక్ ఏదైతే ఎంట్రీ ఉన్నదో ఆ ఎంట్రీ ద్వారా మీకు రావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఏంటంటే చాలామందికి ఒక డౌట్ పడ్డది, కమ్యూనికేషన్ అడ్రస్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడ మాత్రం మీకు ఐడి కార్డు ఇచ్చారు, అంత మాత్రాన మీకు ఆ జోన్లో ఇస్తారనేది మీకు డౌట్ ఉండాల్సిన అవసరం లేదండి. కమ్యూనికేషన్ అడ్రస్ ఏది ఇచ్చారో అక్కడ మీకు ఆ డిఎంహెచ్ఓ ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ డిస్టిక్ పర్సన్ కమ్యూనికేషన్ అడ్రస్ వాళ్ళని మరి నల్గొండ డిస్టిక్ ఇచ్చి నల్గొండ డిస్టిక్ డిఎంహెచ్ఓ వారు వాళ్ళకి ఐడీస్ అనేది ఇష్యూ చేశారు. కానీ మీరు ఆ జోన్లో మీరైతే జాబ్ అయితే మీకు ఆ జోన్లో మీకు ఉండదు, అలర్ట్ చేయరు. సో మీరు ఏ జోన్లో అయితే ఎగ్జామ్ రాశారో అదే జోన్లో మీకు అనేది ప్లేస్మెంట్ అనేది మీకు ఆర్డర్ కాపీలో ఇష్యూ అవుతుంది. నో డౌట్ అండి. సో ఇంకోటి వచ్చేసి మీకు మెయిన్ థింగ్ లైక్ ఇప్పుడు ఈ జోన్లో ఒక జోన్లో 4-5 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్లో మీకు ఏ డిస్ట్రిక్ట్ ఉన్నది, మాకు ప్లేస్మెంట్ ఆర్డర్లో ఏమొస్తుంది, మాకు ఏ డిస్ట్రిక్ట్లో వస్తున్నది అనేది ఒక డౌట్ ఉన్నది అందరికీ. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆర్డర్ కాపీలో ఓన్లీ డిస్ట్రిక్ట్ పేరు అనేది మెన్షన్ చేస్తారు. మీ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే జోన్ నెంబర్ 5 ఉందనుకోండి, జోన్ నెంబర్ 5 నల్గొండ, సూర్యాపేట ఇట్లా ఉన్నాయి కదా, దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ లైక్ సూర్యాపేట డిస్టిక్ అని మెన్షన్ చేస్తారు. సూర్యాపేట డిస్టిక్లో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ డే మీరు మీ ఆర్డర్ కాపీతోటి మీరు డిఎంహెచ్ఓ ఆఫీసులో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ డిఎంహెచ్ఓ అండర్లో మీకు ఆ డిఎంఈ కింద ఏమేమి ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎంఈ కింద మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, డిఎంఈ కింద ఏమేమి ఉన్నాయో ఆ డిస్టిక్లో ఆ డిఎంఈ ఫెసిలిటీలో మీకు వాళ్ళు మిమ్మల్ని అక్కడికి ఆర్డర్ అనేది చేస్తారన్నట్టు. సో ప్రజెంట్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ని అయితే మ్యాక్సిమం మీకైతే ఓన్లీ డిస్టిక్కే మెన్షన్ చేస్తారు. డిస్టిక్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకు డిఎంఈ కింద ఏ హాస్పిటల్స్ ఉన్నాయి, డిఎంఈ కింద ఏమేమి ఉంటాయండి, డిఎంఈ కింద ఓన్లీ టీచింగ్ కాలేజెస్ అండ్ డిస్టిక్ హాస్పిటల్ మాత్రమే డిఎంఈ కింద అండర్లో ఉంటాయండి. ఎవరైతే డిఎంఈ కింద సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఓన్లీ టీచింగ్ హాస్పిటల్స్ అండ్ మన డిస్టిక్ హాస్పిటల్లో వాళ్ళకి ఆర్డర్ కాపీ అనేది వస్తుంది. వాళ్ళు ఆ యొక్క ఫెసిలిటీలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ డిఎంహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ డిస్టిక్లో మీరు చేయాల్సి ఉంటుంది. డిఎంఈ అంటే ఓన్లీ లైక్ మీరు టీచింగ్ హాస్పిటల్స్ అండ్ డిస్టిక్ హాస్పిటల్స్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేవి ఈ రెండే వస్తాయి డిఎంఈ కిందకి, నో డౌట్ అండి. నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ డిఎంఈ కింద అది వస్తుంది. ఇప్పుడు డిఎంఈ కింద నెంబర్ ఆఫ్ కొన్ని ఉంటాయి, వేరే ఒక డిస్టిక్లో ఉండొచ్చు, ఒక డిస్టిక్లో 2-3 ఉంటాయి. సో మీరు ఆ ఫెసిలిటీలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే టీవీఈపీ కింద కూడా సెలెక్ట్ అయ్యారు. టీవీఈపీ కింద సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే టీవీఈపీ కింద ఏమి ఉంటాయండి, టీవీఈపీ కింద ఓన్లీ సిఎస్సీలు, ఏరియా హాస్పిటల్ అనేవి టీవీఈపీ కిందకి అండర్లో వస్తాయి. సో సిఎస్సీలు ఈ యొక్క నెక్స్ట్ మన ఏరియా హాస్పిటల్స్ అనేవి టీవీపీ అండర్లో వస్తాయి. కాబట్టి మీరు ఆ డిస్టిక్లో ఉన్న టీవీపీ ఫెసిలిటీస్ ఏమని ఆ యొక్క ఫెసిలిటీలో మిమ్మల్ని అసైన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ ప్రోగ్రామ్కి అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది, ఏ ప్రోగ్రామ్కి అయితే మీరు అలర్ట్ అయ్యారో ఆ ప్రోగ్రామ్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరేంటంటే మీరు ఏ జోనల్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ జోనల్లోనే ఒక డిస్టిక్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ఓకే, క్లియర్, రైట్. ఇక మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ యొక్క డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో మాన్యువల్గా వెళ్ళాలండి, ఎవరికి కాల్ చేయడం ఇలాంటివి ఉండకూడదు. సో డైరెక్ట్ మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్కి ఫిజికల్గా వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేయాలి. రేపు మీరు ఇక్కడ ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ డిఎంహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీకు ఏ అయితే డిఎంఈ కింద సెలెక్ట్ అయ్యారో లేకపోతే ఏ అయితే టీవీ కింద సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క డిస్టిక్లో మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్, రైట్. ఇంకా లైక్ చాలామంది ఇట్లా కొన్ని డౌట్స్ అయితే పెట్టుకున్నారు. సో టీవీపీ కిందనైతే ఓన్లీ మన ఏరియా హాస్పిటల్స్ అండ్ సిఎస్సీలు మాత్రమే ఉంటాయండి. రైట్. ఇంకా
చాలామంది ఇక్కడ కొద్దిమందికి కొన్ని పోస్టులు లైక్ ఇంకా రిమైనింగ్ ఫెసిలిటీస్లో మనకి 6,000 చేంజ్ అయ్యాయి. రిమైనింగ్ 138 కూడా ఇంకా మనకి సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ ఉన్నది. సో మనకు అది రేపు తెలుస్తుంది, క్లారిటీగా రావుతుంది. సో ఇదండి తెలంగాణ వైద్య విద్యా పరిషత్ జోనల్ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళు అక్కడ సెలెక్ట్ అవుతుంది చూస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. రైట్ ఇదే అండి ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్నది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు ఈ ప్రోగ్రామ్ సంబంధించి రేపటి ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చాలా ప్రోగ్రామ్స్ వర్క్స్ అనేది జరుగుతున్నది. ఇది ఇక్కడ జరుగుతున్న